నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జిన ఇండియా వంట. ఫ్రెండ్స్, నేను జామ్ పండుతోని గోవా జామ్ అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా దీన్ని చేసుకొచ్చి ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే జామకాయలు బాగా పండిపోయిన జామకాయలు అయితే తీసుకున్నానండి. సో మనకి పండువి తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇవి వాటర్ వేసేసి ముందుగా ఇలా నానబెట్టాను, ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉన్నా మొత్తం పోతుందండి. సో ఇలా జామకాయలు మొత్తం పండుని మొత్తం శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. సో మనకి ఎక్కడన్నా పాడైపోయినట్టుంటే ఆ పార్ట్ వరకు చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకుందామండి. సో ఇలా పండిపోయిన జామ్ పండుతో చేస్తేనే ఈ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని మనం ఈ జామ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే నిల్వ కూడా ఉంటుందండి. సో మనం బ్రెడ్ పైన ఇలా జామ్ని అప్లై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ముక్కలైతే కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. సో ఈ ముక్కలన్నీ కూడా ఒక మద్దపాటి గిన్నెలో ఇలా మొత్తం అన్నీ కూడా గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా. సో ఈ ముక్కలన్నీ కూడా మనము నిండేటట్టుగా కొద్దిగా వాటర్ అయితే వేద్దామండి. సో ఈ ముక్కలు మునిగేటట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మునిగేటట్టుగా వాటర్ అయితే వేసేసి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇవి ఆల్మోస్ట్ ఒక ½ వరకు మనము ఉడికించాలండి. బాగా ఉడికిపోవాలి. బాగా ముక్క అంతా కూడా మెత్తపడిపోయేంత వరకు, బాగా గుజ్జుగా ఉడికేంత వరకు ఉడకనిద్దామండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో అప్పుడప్పుడు తీసి ఇలా కలుపుతూ ఉండండి. సో ఆల్మోస్ట్ నాకైతే ½ వరకు అయితే అయిపోయిందండి. చూడండి. సో ½ తర్వాత ముక్క అయితే ఇలా ఉడికిపోతుందండి. సో జస్ట్ మనం ఒక స్పూన్ పెట్టి ఇలా బ్రేక్ చేస్తే స్మూత్గా విరిగిపోవాలండి. సో నాకైతే ముక్కలు అయితే కంప్లీట్గా ఉడికిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసి మనము ఈ ముక్కలన్నీ కూడా పూర్తిగా ఆరాలండి. సో కంప్లీట్గా ఆరిపోయేంత వరకు ఉంచండి. సో స్టవ్ అయితే ఆపేసాను. నేను ముక్కలు అయితే కంప్లీట్గా ఆరిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. సో కంప్లీట్గా స్మూత్ పేస్ట్ వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ మనము ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. ఇలా మిగతా ముక్కలన్నీ కూడా ఇలానే పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాము. సో నేను తీసుకున్న ముక్కలు మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము కంప్లీట్గా ఇలా వడేసుకుందామండి. సో మనకి ఏంటంటే లోపల ఎత్తులు ఏమన్నా ఉంటాయి కదండి, అవి కూడా ఉండకూడదు. సో మనకి చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనకి స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి. సో మనకి ఎక్స్ట్రా ఉన్న ఎత్తులన్నీ కూడా ఇలా వడేసుకోవడం వల్ల మొత్తం అన్నీ వచ్చేస్తాయి. సో మనకైతే ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో కన్సిస్టెన్సీ చూసారా ఏ విధంగా. సో ఇప్పుడు మనము దీన్ని ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు మనకి అది ఎంత అయితే క్వాంటిటీ వచ్చిందో అంత బెల్లమే నేను తీసుకున్నానండి. సో ఈ బెల్లంని బాగా ఇలా చితక్కొట్టుకొని ఈ బెల్లం ముక్కలన్నీ కూడా సో దీంట్లోకి వేసి మంటని కంప్లీట్గా మీడియం టు లో టు మీడియం వరకు ఉంచుకొని సో ఉడకనిద్దామండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనించండి. సో ఈ బెల్లం అంతా కరిగిపోయి మనకి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. బాగా ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. సో ఇలా కలుపుతో ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు ఇలా కలిపి ఉడకనిద్దామండి. చూడండి ఈ విధంగా. సో మనకి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. సో ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనిద్దాము. సో మనకు కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే అండి, సో అది మనకు కొంచెం థిక్ అవ్వాలండి. సో ఇలా చిక్కబడినప్పుడు మనం ఒక బద్దని నిమ్మకాయ అయితే పిండానండి. సో ఇలా నిమ్మకాయ పిండేసి మరొక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడకనిద్దాము లో ఫ్లేమ్లో పెట్టి. ఇది బాగా ఉడికిన తర్వాత సో మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. జారిపోయేటట్టుగా ఉండకూడదండి. సో మనం వేసిన జాము
అదే ప్లేస్లో ఉండాలి. సో అది ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఉండకూడదు. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అండి. చూడండి. సో మనకి వంచినా సరే అది కిందికి పడట్లేదు చూడండి. సో ఏ ప్లేస్లో ఉందో అలానే ఉంది. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఒకవేళ ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు స్కిప్ చేయొచ్చు. సో మరీ ఎక్కువ కూడా వేయలేదు, కొద్దిగా వేశాను. సో ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను గ్లాస్ కంటైనర్లో, సో దీన్ని మనము ఆల్మోస్ట్ 2 to 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. వాటర్ ఏమి పడకుండా మనం స్టోర్ చేసుకుంటే నిల్వ కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.